ఈరోజు మీకు స్వరోస్కి బీడ్స్ అండ్ నెక్లెస్తో హారం ఎలా చేయాలో చూపిస్తున్నానండి. హాయ్ అండి, ఇదైతే నెక్లెస్ పీస్ తీసుకున్నాను నేను. ఈ నెక్లెస్ పీస్తో పాటు ఇది సూదండి, పెద్ద సూది, క్రిస్టల్స్ అయితే ఎక్కవు. ఇదేమో పైన హోల్డ్ చేయడానికండి దాన్ని. ఇది ఏంటంటే లాకెట్స్ అండి. కిందటి వీడియోలో చెప్పాను కదా పోస్ట్లని, అవి కాదు లాకెట్స్. ఇవి ఇన్విజిబుల్ చైన్కి యూజ్ చేసుకునే లాకెట్స్. నా దగ్గర అవి లేక నేను వీటితోనే ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అట్లాగే ఇవి అయితే స్వరోస్కి బీడ్స్ 4 లైన్స్ తీసుకున్నాను నేను. ఇవి అయితే రియల్ స్వరోస్కి బీడ్సేనండి. మీకు క్వాలిటీ అర్థం కావడం కోసం నేను కొంచెం లైట్ తక్కువకి పెట్టి చూపిస్తున్నాను. మీకు అయితే అర్థమవుతుంది. ప్లాస్టిక్ కాదండి, గ్లాస్ బీడ్స్. ఇది చూసారా, ఇదైతే కత్తిరండి, మీకు మామూలుగా తెలుసు కదా. ఇది నార్మల్ దారం. నార్మల్ దారం ఏంటంటే కొంచెం తీసుకోవాలండి మనం సూదిలోకి ఎక్కించుకోవడం కోసం. ఇదిగోండి, ఇది సూదిలోకి ఎక్కించుకోవాలండి. ఇది అయితే పెద్ద సూది. మనం ఇది కూడా పూసల్లో గుచ్చే సూదే. కాకపోతే ఏంటంటే క్రిస్టల్ మాత్రం ఎక్కవండి దీంట్లోకి. మిగిలిన ఏ బీడ్స్ అయినా కూడా మనం గుప్పించుకోవచ్చు దీంతో, కానీ క్రిస్టల్ మాత్రం ఎక్కదు. ఇక్కడ సమానంగా కట్ చేసి చిన్న ముడి వేయాలండి, ఎందుకంటే పూసలు కూడా దిగాలి కదా దీంట్లో. అందుకని చిన్న ముడి మాత్రమే వేయాలి దీనికి. జస్ట్ ఒక్క ముడి వేస్తే సరిపోద్దండి. ఇప్పుడు నేనైతే ఈ బీడ్ లైన్స్ తీసుకున్నానండి. ఒక లైన్ తీసుకున్నాను. ఒక లైన్ తీసుకుని ఈ ఒక వైపు అంటే నెక్లెస్కి ఒకవైపు ముడేసుకోవాలి మనం. ఈ బీడ్స్ లైన్ ఒకవైపు తీసుకుని దారం సమానంగా కట్ చేసుకున్నాను, ముడేసుకోవడానికి వీలుగా కట్ చేసుకుని నెక్లెస్కి ఒకవైపు ముడేసాను. దీంట్లో ఏంటంటే తక్కువ దారమే యూస్ చేయాలండి. తక్కువ దారమే, ఎందుకంటే మనకి అటువైపు కూడా ముడేసుకోవడానికి దారం కావాలి కదా, అందుకని తక్కువ దారమే యూస్ చేసుకోవాలి. ఇదిగోండి చూడండి, నేను ముడి ఎలా వేస్తున్నానో మీకైతే క్లారిటీగా కనిపిస్తుంది కదా వీడియోలో. చూడండి, మళ్ళీ దాంట్లోకి ఎక్కించుకుని ముడేయాలండి. 2 ముళ్ళు, ఎందుకంటే ఇది సిల్క్ దారం కదా, ఊడిపోద్ది. అందుకని 2 ముళ్ళు వేయాలండి. ఇదిగోండి, మళ్ళీ అటువైపు దారం కొంచెం తీసి లాగాలండి. లాగి అటువైపు దారం కూడా సమానంగా కట్ చేసుకుని ఇటువైపుకు ముడేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇట్లా ముడేసేసుకోవాలి ఇటువైపు కూడా. అది మళ్ళీ దాంట్లోకి ఎక్కించుకోవడం వల్ల ఏంటంటే ముడి అనేది ఊడిపోకుండా ఉండిద్దండి. ఇది సిల్క్ దారం కాబట్టి ఇట్లా వేసుకుంటున్నాం. ఇదిను నెక్లెస్ బరువు కూడా ఉంటుంది కదా మనం వేసుకున్నప్పుడు, అందుకని చెప్పని 2 ముళ్ళు వేసుకోవాలండి. మనం 2 ముళ్ళు కూడా కొండిలోకి ఎక్కించుకునే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పూసలు అటు ఇటు సమానంగా తీయాలండి. నెక్లెస్ని సమానంగా పెట్టుకుని పూసలు అటు ఇటు సమానంగా చేసుకోవాలి మనం. ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్లెస్ సమానంగా పెట్టి జరిపాను నేను. జరిపి పూసలు కూడా సమానంగా తీస్తున్నాను. మనకు ఒక పూస ఏమన్నా ఎక్స్ట్రా వస్తే దాన్ని తీసేయచ్చు. ఇదిగోండి చూసారా, సమానంగా అయింది. అట్లాగే అటువైపు నెక్లెస్ కూడా సమానంగానే ఉందండి. ఇప్పుడు మనం కింద లైన్ ప్రిపేర్ చేసుకుందాం. కింద లైన్ ఎట్లా అంటే మనకి సేమ్ అదా బీడ్స్ లైన్ ఉంది కదా, ఆ లైన్ ఎంతవరకు వస్తుందో చూసుకోండి. అది మనం ఒక దగ్గర పెట్టుకుని చూసుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అంతే అట్లాగే చేయండి. మనకి సమానంగా లైను సమానంగా చూసుకోవడమేనండి. మీకు అర్థం కావడం కోసం నేను దాన్ని జరిపాను. ముడి ఉన్న వైపు సమానంగా పెట్టి దాన్ని ఇటు నుంచి టైట్గా పట్టుకోవాలండి, లూజ్గా కాదు, టైట్గా. అటువైపుకి ఎంత వస్తుందో చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ వరకు అయితే వచ్చిందండి నాకు. ఇంకా మిగిలిన ఆ దారానికి మనం పూసలు ఎక్కించుకోవాలి. ఇందాక సూదిలో దారం ఎక్కించుకున్నాం కదండి, ఆ సూది యూస్ చేసి
దీంట్లోకి ఇప్పుడు మనం బీడ్స్ ఎక్కించుకోవాలి. అక్కడి నుంచి నా వేలు దగ్గర నుంచి చెయ్యి దగ్గర వరకు అయితే ఎక్కించుకోవాలండి. నేను చూపిస్తున్నాను కదా! అక్కడి నుంచి అక్కడ వరకు ఎక్కించుకోవాలి. మనకి కింద లైన్ అయితే ఇంకో లైన్‌లో బీడ్స్ నేను యూజ్ చేసి దీంట్లోకి ఎక్కించుకుంటున్నానండి. ఇదిగోండి చూసారా దారం? ఆ దారంలోకి ఈ పూసల దారం ఎక్కించుకోవాలండి. ఎక్కించుకొని ఇప్పుడు అంటే మనం పూసలు విడిగా తీయకుండా లైన్‌లో నుంచే సూదికి ఎట్లా ఎక్కించేసుకోవాలో చూపిస్తున్నాను నేను. విడిగా తీయనవసరం లేదండి ఈ బీడ్స్ అయితే. ఇదిగోండి ఇలా ఎక్కించేసుకోవడమేనండి. మనకి అది ఎంతైతే కావాలో అంతవరకు నేను ఎక్కించి చూపిస్తాను చూడండి. ఇదిగోండి అంతే అండి. నేనైతే ఎక్కించుకున్నాను. కొన్ని బీడ్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి. ఆ బీడ్స్ అయితే తీసేసుకోవడమేనండి. అదిగోండి అది సమానంగా అయింది చూసారా? ఇప్పుడు లోన వైపు మనం లైన్‌ని చూసుకోవాలండి. ఇప్పటికి మనం చేసేదైతే 3 లైన్స్ కదా! ఇప్పటికి 2 లైన్స్ అయింది. ఇప్పుడు లోన వైపు లైను ఎట్లా ఎయ్యాలో చూపిస్తాను. సేమ్ ఇందాకలానే ఇది కూడా అంతేనండి. కాకపోతే ఇది లోన నుంచి పెట్టాలి. ఎందుకంటే లోన వైపుది పూసలు తగ్గుతాయి కదా! మనం ఎక్కడైతే లైన్ వేయాలనుకుంటున్నామో అక్కడే దాన్ని పెట్టుకోవాలండి. ఇదిగోండి చూసారా? ఇది నాకు ఎంతొస్తదా అని చెప్పని అక్కడి వరకు పెట్టాను. అదైతే ఇంకా అంత ఎక్కించుకోవాలండి. ఇప్పుడు మిగిలి ఉన్న దారం కనిపిస్తుంది కదా మీకు, అంత ఎక్కించుకోవాలి. నా దగ్గర ఇందాకడ ఎక్కించిన బీడిది లైన్ మిగిలింది కదా! ఆ లైను దీనికి ఎంత సరిపోద్దా అని చూసానండి. ఒకసారి చూడండి. ఇదిగోండి. అందరూ వీడియోని చూసైతే వెళ్ళిపోతున్నారండి. ఎవరు లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు మంచి టిప్స్, మంచి జ్యువెలరీ కూడా వస్తది మన వీడియోస్‌లో. ఇదిగోండి ఇందాకడ మిగిలిన లైన్ అయితే నేను పెట్టుకొని చూసుకున్నానండి. అది కరెక్ట్‌గా సరిపోయిద్ది. సో, ఇంకా నేను కొలతేమి వేసుకోకుండా మొత్తం అదంతా ఎక్కించేసుకుంటున్నాను. ఇదిగోండి మొత్తం ఎక్కించేసుకున్న తర్వాత ఇట్లా ఉంది కదా! ఇప్పుడు మనం పైన ముడేసుకోవాలండి. ముడి ఎలా ఏసుకోవాలో చూపిస్తాను. ఈ లాకెట్ తీసుకున్నాను కదా! దీనికైతే 7 కుండీలు ఉన్నాయండి. మనకు కావాల్సింది ఇక్కడ 3 కాబట్టి ఒకటి వదిలి ఒకటి అట్లా ఏస్తే సరిపోతది. ఇదిగోండి చూడండి. నేను ఒకటి వదిలేసానండి. ఒకటి వదిలేసి రెండో దానికి ముడేస్తున్నాను. ఈ దారాన్నయితే సమానంగా కట్ చేసుకోవాలి. ఇందాకడ చూపిచ్చాను కదండీ ముడి సేమ్ అంతేనండి. దాంట్లోకి ఎక్కించుకొని ముడి వేసి ఇదైతే ముడి తక్కువ దారమే యూజ్ చేయాలండి. ఎందుకంటే అటువైపు ముడికి కూడా దారం కావాలి కదా! అందుకని తక్కువ దారం యూజ్ చేయాలి. ఇదిగోండి చూడండి మళ్ళీ ఎక్కిస్తున్నాను నేను. ఎక్కిచ్చి ముడేసేసుకోవడమేనండి. నేను మైనం గానీ, గమ్ గానీ ఏది యూజ్ చేయట్లేదండి. నార్మల్‌గానే వేస్తున్నాను. మీకు కావాలంటే గమ్ యూజ్ చేసుకోవచ్చు. మైనమైనా యూజ్ చేసుకోవచ్చు. మైనం అందరికీ దొరకదు కదా! గమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా యూజ్ చేసుకోవాలో మీరు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇదిగోండి ఇంకో లాకెట్‌కి చూసారా మనం అటువైపు ముడేసాం కదా! ఈ లాకెట్‌కి ఇటువైపు నుంచి స్టార్ట్ చేయాలండి. దాన్ని అటువైపుకి టైట్‌గా లాగేసేయాలండి. ఇప్పుడు మనం ఉన్న దారం మొత్తాన్ని యూజ్ చేసేయాలి. ఇందాకడ కొంచెం దారం యూజ్ చేసాం కదా! ఇప్పుడు మొత్తం దారం మొత్తం టైట్‌గా లాగేయాలండి. ఇదిగోండి చూడండి ఇక్కడ మీకు ముడేస్తున్నాను కదా! అది అటువైపు వేసాం కాబట్టి ఇది ఇటువైపు వేయాలండి. ఇదిగోండి ముడైతే టైట్‌గా లాగాలండి. బాగా టైట్‌గా లాగాలి. ఎందుకంటే ఇంకా దారం ఇంక మనం ఎక్కడ యూజ్ చేసేది లేదు కాబట్టి బాగా టైట్‌గా ఏసుకోవాలి. సిల్క్ దారం మనం ఎంత టైట్‌గా ఏసినా కూడా లూజ్ వచ్చేసిద్దండి. అది మాత్రం చూసుకొని ఏసుకోవాలి మనం. మాక్సిమం మనం ఈ దండ ప్రిపేర్ చేసిన వెంటనే కాల్చేయాలండి. ఇదిగోండి ఇప్పుడు నెక్లెస్‌కి ఉంది కదా! ఇది రెండో లైను అది ముడేస్తున్నాను నేను. ఈ దారం ఏంటంటే ఇందాకడ మనం కొంచెమే యూజ్ చేసాం కదా! ఇది అలా కాదండి. మొత్తం ఎంతుందో అంతా యూజ్ చేసేయాలి. పూసలు అటు ఇటు జరగవు కదండీ దీనికి. నెక్లెస్ ముడేసాం కదా! ఆ వైపున.
ఇది దారం ఎంత ఉందో అంతా ముడేసేయాలి. ఇదిగోండి, నాకైతే కెమెరా కింద చేస్తున్నాను కదా, ఆ హోల్ కనిపించట్లేదు. ఆ హోల్ కనిపించడం కోసమని నేను కెమెరా కింద నుంచి తీసి మళ్ళీ చూసి మళ్ళీ పెడుతున్నాను నేను. దీన్నైతే 2 సార్లు వేయాలండి ముడి. సేమ్ ఇటువైపు ఎలా వేసామో అటువైపు కూడా అంతేనండి. ఒక కొండి వదిలేసి కింద కొండి, మిడిల్ కొండి ఉంది కదా, దానికి వేసుకోవాలండి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా నేను. ఇదిగోండి. ప్లీజ్ అండి, నా వీడియోలు మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరి కొంతమంది ఈ వీడియోలు చూడడానికైతే అవకాశం ఉంటుంది. మేము వ్యూస్ కోసమే కదండి చేసేది. ఇదిగోండి చూసారా, 2, 3 కూడా వేయాలండి. సేమ్ థర్డ్ లైన్ కూడా అంతే. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. నేను మళ్ళీ మీ కామెంట్కి ఎలా చేయాలో వీడియో అది కూడా నేను చూసి నేను మళ్ళీ వీడియో కూడా చేస్తానండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు థర్డ్ లైన్ కూడా అంతేనండి. థర్డ్ లైన్ కూడా ఒక కొండి విడిచి ఒకటి వేయాలి. ఇక్కడ కొంచెం దారమే యూస్ చేయాలండి, ఎందుకంటే అటువైపుకి దారం కావాలి కదా. ఈ 3వ లైన్కి మనం ఏమీ ఎక్కించలేదు కదా, కింద నెక్లెస్ లాంటిది అట్లా ఏమీ లేదు కదా, పూసలు జరిపితే వచ్చేసిద్ది. అదిగోండి చూసారా, ఇటువైపు దారం కావాలి కదా, ఇటువైపు సమానంగా కట్ చేసుకుని ఇటువైపు ముడేసేసుకోవడమేనండి. ఇదిగోండి మీరు చూసారా, ఇట్లా ముడేసుకోవడమే. ఇదైతే టైట్గా లాగాలండి, బాగా టైట్గా లాగాలి. సిల్క్ దారం మనం ఎంత ముడి వేసినా కూడా, ఎంత టైట్గా వేసినా కూడా మళ్ళీ ఇంకా జారిపోతుందండి. మ్యాక్సిమం మనం వేసిన వెంటనే కాల్చుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఇదిగోనండి, 2వ ముడి కూడా వేయాలి, ఎందుకంటే ఇది మనం ఎంత వేసినా కూడా లూజ్ అయితే వచ్చేసిద్ది. ముడైతే ఈ ప్యాటర్న్లోనే వేయాలండి. ఇదిగోనండి, మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంది కదా, నేనైతే దీన్ని సాంబ్రాణి పూలతో కాలుస్తున్నానండి. అది మనం ఒక గుబ్బలాగా చేసుకోవాలి, ఎందుకంటే ఊడిపోద్దండి, సిల్క్ దారం ఊడిపోద్ది. దాన్ని మనం గుబ్బలాగా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, 2 దారాలు విడివిడిగా ఉన్నాయి, నేను దాన్ని కలిపి కాలుస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇలా గుబ్బలాగా చేసుకోవాలండి. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇదిగోండి, ఇలా కాల్చుకోవాలి. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఇదైతే గుబ్బలాగా వచ్చేటట్టుగా కాల్చుకోవాలి, అప్పుడే అది ఉంటుంది, లేకపోతే ఊడిపోద్దండి. ఈ కాల్చుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కాల్చుకోవాలండి, ఎందుకంటే దారం కొంచెం పక్కకైనా కూడా దండ మొత్తం వేస్ట్ అయిపోద్ది, దండ మొత్తం ఊడిపోద్దండి. అది దారం పక్కన దారం కానీ కాలితే దండ మొత్తం ఊడిపోద్ది. చెప్పి సోది చెప్తుంది అనుకోకండి, అంటే అర్థం కావాలి కదా, ఏంటంటే నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పని నేను వీడియోస్ స్కిప్ చేయకుండా, ఫాస్ట్గా పెట్టకుండా అంతా కెమెరా ముందే చేయడానికి నేను ట్రై చేస్తానండి. ఇదిగోండి, కాల్చిన తర్వాత ఇట్లా ఉంది దండ అయితే. ఇప్పుడు దీనికి మనం పైన చైన్ పెడదామండి. చైన్ పెట్టడం ఎట్లాగో చూపిస్తాను. ఏం లేదండి, జంప్ రింగ్స్ ఉన్నాయి కదా, ఆ జంప్ రింగ్స్తో పెట్టుకోవడమేనండి. ఇదిగోండి, జంప్ రింగ్ తీసుకుని చైన్ అటాచ్ చేసుకోవాలి, దానికి అటాచ్ చేసుకుని పైన కొండికి కూడా అటాచ్ చేసుకుని నొక్కాలండి. సేమ్ ఇటువైపు ఎలా చేసామో అటువైపు కూడా అంత ఒక జంప్ రింగ్ తీసుకుని దాన్ని ఓపెన్ చేసి నెక్లెస్లోకి పెట్టి చైన్లోకి పెట్టాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇక్కడైతే నేను వేరే నోస్ ప్లేయర్ ఏమి యూస్ చేయట్లేదు, నా పక్కన అదే దొరికింది, ఇంకా దాంతోనే చేసేస్తున్నాను నేను.
ఇదిగోండి మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇట్లా ఉంది. చూసారండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.